కబడ్డీ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇక అక్కడ ఉన్న చక్రం బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు. చంచలమ్మ గారి ఊరు అలాగే విజయమ్మ గారి ఊరు వీళ్ళిద్దరూ కూడా కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారు అని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక అక్కడికి చంచలమ్మ, కేశవ అలాగే విజయమ్మ వాళ్ళ ఆయన అయితే అక్కడికి వస్తారు. అలా వాళ్ళు వచ్చాక అందరూ కూడా జడ్జిలు వచ్చేసారు, పెద్ద మనుషులు వచ్చేసారు, ఇక ఆట మొదలు పెట్టడమే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక సింధూర వాళ్ళు అలాగే విజయమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ కూడా కబడ్డీ పోటీకి సిద్ధంగా ఉంటారు. అలా వాళ్ళు సిద్ధంగా ఉండడం చూసి అక్కడ ఉన్న చంచలమ్మ, విజయమ్మ వాళ్ళిద్దరూ కూడా గర్వపడుతూ ఉంటారు. ఇక టాస్ వేయగానే సింధూరానే మొదటిగా గెలుస్తుంది. ఇక అది చూసి చంచలమ్మ, విజయం కూడా మాదే అని చెప్పి చాలా గర్వంగా అక్కడ అలా కూర్చుంటుంది. అలా వాళ్ళైతే కబడ్డీ పోటీని ప్రారంభించి ఆడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ చంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి చంచలమ్మ, ఈ పోటీలో మీరు కానీ ఓడిపోతే నేను చెప్పేది మీరు చెయ్యాలి, అదే మేము ఓడిపోతే మీరేం చెప్తే మేము అది చేస్తాము, సరేనా? కానీ మీరు కానీ ఓడిపోతే నువ్వు మాత్రం సింధూరాతో ఈ జీవితాంతం మాట్లాడకుండా ఉండాలి, సింధూరాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోవాలని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విజయమ్మ అలా అనేసరికి చంచలమ్మ అయితే నా కోడలు ఏం ఓడిపోదు, నా కోడలే గెలుస్తుంది అని చెప్పి చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సింధూర వాళ్ళైతే ఎదురుగా ఉన్న వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. ఇక సింధూరాన్ని అందరూ కూడా గట్టిగా పట్టేసుకుంటారు. ఇక సింధూర రాకుండా అక్కడే అలా ఉండిపోతుంది. అది చూసి చంచలమ్మ కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.